దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, మరి ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారమున దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకిచ్చినటువంటి కృప. కొంతమందికి చాలా ఎగ్జైట్మెంట్గా కొత్త సంవత్సరంలో నేను దేవుని సన్నిధిలో ఉండాలి అనేటువంటి చాలా మంచి ఉత్సాహంతో వచ్చినటువంటి వారు ఉండవచ్చు. కొంతమందికి మామూలు ఆదివారమేగా, ఎప్పుడు వచ్చేదేగా అన్నట్టుగా కొంతమందికి ఉండి ఉండవచ్చు. మరి మనము ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చాము అనేది మరి అది మీకే తెలుస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి మరి విధముగా నూతన ఆలోచనలతో, నూతన క్రియలతో, నూతన మరి ఉద్దేశాలతో దేవుని సన్నిధిలో మనము ఉండాలి, ఎదగాలి అనేది నా యొక్క మరి ఆశ. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము, హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చాలు. ఈరోజు చదవబడినటువంటి ఈ యొక్క వచనములో నుండి కొన్ని విషయాలను మనము వాక్యములో ధ్యానం చేద్దాం. ఇక్కడ ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన అనేది మనకి కనబడుతుంది. ఏంటంటే ఇది ప్రార్థన. ప్రార్థన అంటే దేవునిని అడుగుట, దేవునిని సహాయము కోరుట, దేవునికి మొర్ర పెట్టుకొనుట, దేవునితో మాట్లాడుట. ఇలాగున ఎన్ని మాటలైనా మనము అర్థం చేసుకోవడానికి చెప్పుకోవచ్చు. అయితే ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దేవుని గూర్చినటువంటి ఆ యొక్క వార్త ఎలా ఉందంట, ఈ హబక్కుకు గారికి భయముగా ఉన్నది అని ఆయన తెలియచేస్తా ఉన్నాడు. ఎందుకు భయం, ఎందుకని భయపడుతున్నాడు? ఇక్కడ ఆ యొక్క వాక్యములో మనం గమనిస్తే, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని ఆయన అడుగుతున్నాడు. ఏం చేస్తూ? కోపించుచునే. గమనించండి, కోపించుచునే అంటే నీ కోపం వచ్చినా, నువ్వు కోపపడుతూ ఉన్నా, ఆ కోపములో కూడా నువ్వేం చేయాలి? వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని ఈయన దేవునిని అడుగుతూ ఉన్నాడు, లేక ప్రార్థన చేయుచూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే, ఈ హబక్కుకు గారి యొక్క మనసులో, ఆయన యొక్క ఆలోచనలో, ఆయన హృదయములో ఒక విషయము మనం గమనించవచ్చు. అదేంటంటే, ఈ లోకములో మనం జీవించుతున్నటువంటి జీవితానికి ఒకవేళ దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా, ఆయన వాక్యానుసారముగా కాకుండా వేరే రకంగా ఉంటే దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈయన గ్రహించి, ఆ విషయాన్ని ఈయన తెలుసుకుని ఆయన ఏమని కోరుతున్నాడంటే, ప్రభువా, కోపించుచునే అంటే కోపములో ఉండగానే ఏం చేయాలి? నీ వాత్సల్యమును, అంటే ఈ వాత్సల్యము అనేటువంటి పదానికి మరొక మరి పర్యాయ పదము మనకు అర్థమయ్యే మాటలో చెప్పాలి అంటే ప్రేమ, జాలి, దయ, కరుణ, ఇలాగున కొన్ని మాటలు మనము మరి చెప్పుకోవచ్చు. ఆయన అంటున్నాడు, ఈ కోపించుచునే ఏం చేయాలంట? వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఓకే,
ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, ఈ విషయాన్ని మనం గ్రహించగలిగితే, మనందరి జీవితంలో ఇది ఖచ్చితంగా జరుగుతూ ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క విషయాన్ని గ్రహించగలిగితే ఆయన వాత్సల్యము మన మీద ఉంది కాబట్టే ఈ రోజున దేవుడు మన అందరి జీవితంలో నూతన సంవత్సరములో మొదటి ఆదివారమున ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించాడు అని మనమందరము గ్రహించవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఆయన కోపానికి కన్నా మనకు బలి అయితే ఏంటి పరిస్థితి? ఆయన కోపానికి మనం బలి అయితే ఏంటి పరిస్థితి? ఆలోచన చేయండి. కొన్నిసార్లు పిల్లలను కొట్టాలి అంటే కొన్నిసార్లు ఒకలా కొడతాం, కోపం ఉన్నప్పుడు ఒకలా కొడతాం, కోపం మరీ పీక్ స్టేజ్లో ఉంటే మరొకలా కొడతాం. తప్పున్నా లేకపోయినా కోపంలో అరిచేసి, తిట్టేసి, కరిచేసి, పాడేసి, తోసేసి, తన్నేసి ఈ మన యొక్క కోపాన్ని ఆ రకంగా ఏం చేస్తామంటే ఇతరుల మీద ప్రదర్శించుతూ ఉంటూ ఉంటాం. గమనించండి ఒకసారి. మరి మన కోపానికే ఏదో చిన్న పొరపాటు చేసినందుకే, చిన్న తప్పు చేసినందుకే, మన మాట విన్నందుకే మనకంత కోపం వచ్చేసి మనం అంతలాగా మీద పడిపోతే ఆలోచన చేయండి. మరి దేవునికి మనం చేసే పనులను బట్టి దేవునికి ఇంకెంత కోపం రావాలి? దేవునికి మరింత కోపం రావాలి. ఆలోచన చేయండి. ఇప్పుడు ఒకటి పరిస్థితిని బట్టి, లేకపోతే ఆ సమయంలో ఏర్పడినటువంటి అనుకూల మరి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మన యొక్క జీవితంలో ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. ఉదాహరణకి నాకైతే ఏదో 1-2 ఆదివారాలు ఉండి రాలేని పరిస్థితులు ఉన్నాయేమో నాకు తెలిసి, అంతే. అంతకుమించి ఇంకా ఎక్కువ నేనైతే గుర్తులు. మహా అయితే 1-2 ఆదివారాలు ఇప్పటివరకు ఇక్కడ ఉండి అటెండ్ అవ్వలేనటువంటి పరిస్థితి, అది కూడా కనీసం మంచం మీద నుంచి లేవలేని పరిస్థితులు ఉండడం వల్ల. ఆయన ఒక ఆదివారం లాస్ట్ ప్రేయర్కైనా ఉండాలని చెప్పేసి అలాగే మందిరంలోకి వచ్చేసాను ఒకసారి. అది గుర్తుంది నాకు. గమనించాలి ఒకసారి. మన జీవితంలో మనం ఒకవేళ అస్సలు పరిస్థితులు అనుకూలించక దేవుని దగ్గరికి రాలేకపోతే అది వేరే సంగతి. కానీ మనకు అన్నీ బాగుండి దేవుని దగ్గరికి రావట్లేదు అనుకోండి, నేనేమో పోనీలే వచ్చే వారం వస్తారులే అని నేను అనుకుంటా. అంతే. అంతకుమించి నేను ఇంకొక ఆలోచన చేయను. నా యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుంది అంటే, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, బలవంతం చేయకూడదు అనేది నా యొక్క ఆలోచన. ఇంట్లో నా పిల్లలైన భోజనం తిను అన్నప్పుడు వాళ్ళు తిన్నన్నారనుకో, ఎందుకు తిను అని బలవంతంగా నోట్లో పెట్టండి. నేను ఆకలేసి ఆలే తింటారులే అని విడిచిపెట్టేస్తాను. గమనించండి. ఎవరిని కూడా బలవంతం చేయాలి, ఇబ్బంది పెట్టాలి అనే రీతిగా నేను ఎప్పుడు ఎవరిని కూడా మాట్లాడను. అలాగే మిమ్మల్ని కూడా ప్రార్థనకి ఎందుకు రాలేదు, వస్తారా సస్తారా అని ఎవరైనా ఎప్పుడైనా నేను బలవంతం చేశానా? గమనించండి. అవకాశం ఉంటే అడుగుతా, ఎందుకు రాలేకపోయారు అని. అంతవరకే. సరే. అయితే మనకు పరిస్థితులు బాగుండి కూడా రాలేదనుకోండి, నాకు చెప్తారు మీరు బాగలేదని. అవునా అనుకుంటాను, అంతే. మరి దేవునికి సమస్య తెలుసా తెలీదా? కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోను. దేవుడు అలాగున్న తన యొక్క ప్రేమను, తన యొక్క కృపను, జాలిని, దయను మన ఎడల ఇంకా 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 చూపించుచూ ఉన్నాడు. కాబట్టే మనందరి జీవితంలో ఈ 2024వ సంవత్సరం ఉన్నటువంటి ఒక సంవత్సరం మనమందరము ఇప్పుడు కలిగి ఉన్నాం. గమనించండి. ఈ 2024వ సంవత్సరాన్ని మిస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఆలోచన చేయండి. పోయిన ఆదివారం ఒక పాస్టర్ గారి గురించి మీకు చెప్పాను కదా. 25వ తారీఖు డిసెంబర్ 25న క్రిస్మస్ జరుగుతూ ఉండగా క్రిస్మస్ మధ్యలో ఆయనకి ప్రాబ్లం వచ్చింది.
చనిపోయాడు. వెంటనే 10:30కి చనిపోయాడు ఆయన. క్రిస్మస్లు అంటే డిసెంబర్ 25 నైట్ జరిగే క్రిస్మస్ ఎన్ని గంటలకి ముగించబడుతుంది? జనరల్గా మినిమం 12 అయిపోద్ది కదా. సో మన యొక్క జీవితంలో దేవుడు ఏం చేయాలి అంటే, ఈయన హబక్కుకు గారు చేస్తున్న ప్రార్థన, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము. దేవుడిని నిన్ను ఏమని అడుగుతున్నాడు? నీ కార్యములు ఏమవ్వాలంట? నూతన పరచము. దేవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యాలు నువ్వేం చేయాలి? నూతన పరచము అని అడుగుతూ ఉన్నాడు. నూతన పరచము అని అడుగుతూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు దేవుడు నూతన పరచాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడు ఆయన యొక్క కార్యములను నూతన పరచాలి అంటే మనం ఏం చేయాలి? గమనించండి. ఈరోజు మనమందరం నూతన సంవత్సరం అని చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్తున్నాం నూతన సంవత్సరం అని? ఎందుకు చెప్పుకుంటున్నాం? 2024 ప్రారంభంలో ఉన్నాం కాబట్టి. 2023లో కూడా ఇలాగే చెప్పుకున్నాం జనవరిలో, 2022లో కూడా అలాగే చెప్పుకున్నాం జనవరిలో, 2021లో అలాగే చెప్పుకున్నాం జనవరిలో. ప్రతి సంవత్సరం ప్రారంభంలో ఏం చెప్తాం? నూతన సంవత్సరం, నూతన సంవత్సరం, నూతన సంవత్సరం అనేది చెప్పుకునే ఉంటాం. డిసెంబర్ వచ్చేసరికి చెప్తాం నూతన సంవత్సరం అని. ఎందుకని? అప్పటికి అది పాత పడిపోయింది. అప్పటికి నూతన సంవత్సరం అనేది కాస్త పాత సంవత్సరం అయిపోతుందా? ఇప్పుడు 2023 సంవత్సరం గురించి చెప్పుకోవాలంటే పోయిన సంవత్సరం అని చెప్తాం, పాత సంవత్సరం అని చెప్పుకుంటాం, గత సంవత్సరం అని చెప్పుకుంటాం కదా. అదేమైపోయింది? ఇప్పుడు అది పాతదైపోయింది, గతించిపోయింది. గమనించారు. ఇప్పుడు ఈ నూతన సంవత్సరం అనేటువంటి మాటను మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇప్పుడు మన జీవితంలో నూతనముగా ఈ నూతన సంవత్సరం అనేది ఉంది కాబట్టి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో ఆయన ఏమని కోరుతున్నాడంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము అంటున్నాడు. అంటే ఇప్పుడు నూతన పరచము, నూతన కార్యములు అంటే ఏ కార్యాలు అన్నమాట? అవి ఏ కార్యాలు? నూతన కార్యాలు అనొచ్చు. అవి కూడా క్రొత్తవైతేనే, అవి కూడా క్రొత్తవైతేనే. ఆలోచన చేయండి. నూతన కార్యాలు నూతన పరచుము. గమనించండి, నీ కార్యాలలో నూతన పరచు. ఎప్పుడైతే ఆ యొక్క కార్యాలు నూతన పరచడం జరుగుతుందో అప్పుడు ఆ కార్యాలు ఏమని పిలువబడతాయి? నూతన కార్యములుగా పిలువబడతాయి. అంటే దేవుడు మన జీవితంలో ఏం చేయాలన్నమాట? నూతన క్రియలు చేయాలి. దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు చేయాలి. దేవుడు మన జీవితంలో ఆయన క్రొత్తవి ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు అవి నూతన కార్యాలు అని మనము చెప్పడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. దేనిని? నూతన కార్యం, నూతన కార్యములు. మనం అడిగితే దేవుడు చేస్తాడా చేయడా? మనం అడిగితే దేవుడు చేస్తాడా చేయడా? గమనించండి. ఇప్పుడు మనం అడగాలి అంటే దానికి తగ్గట్టుగానే మనము కూడా సిద్ధపడాలి. మనం ఏమైతే అడుగుతున్నామో దానికి తగ్గట్టుగానే మనము సిద్ధపడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం కావటం ఒక మాట చెప్తున్నాను. మనం అడిగిన దాని ప్రకారంగా ఉండటం అంటే, ఒకవేళ మనం ఎక్కడో బురదలోనో మట్టిలోనో పనిచేసి కాళ్ళంతా బురద అయిపోయి, మట్టి అయిపోయి, చేతులంతా మట్టి అయిపోయి, బట్టలన్నీ మట్టి అయిపోయి, అలాంటి టైంలో మధ్యాహ్నం భోజనం అయిపోయింది. మధ్యాహ్నం భోజనం అయిపోయింది. ఇంట్లో తల్లిని కానీ, భార్యని కానీ, బిడ్డలు కానీ అన్నం పెట్టు అని అడిగామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అన్నం పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? అన్నం పెడతారు. మరి అడిగినటువంటి నీవు ఏమవ్వాలి? ఇప్పుడు కాళ్ళు చేతులు ఎన్ని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని అవసరమైతే బట్టలు మార్చుకొని అప్పుడు కానీ నువ్వేం చేయటం ఉండదు? భోజనం చేయటం. అబ్బాయి నేను ఆ మట్టితోనే తినేస్తా, ఆ పెంటతోనే తినేస్తా
అంటే గమనించారు, అలా తింటామో మనం? లేదు కదా. సో మనం ఏదైతే అడుగుతున్నామో దానికి తగ్గట్టుగా ఏం చేయాలి? మనము సిద్ధపడాలి. నా ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు. వాళ్ళ ఊరిలో ఒక వ్యక్తి ఉంటాడంట. ఆ వ్యక్తి ఇంచుమించు డిసెంబర్ 27, 8 ఆ తేదీ నుంచి స్నానం చేద్దాం మానేస్తాడంట. డిసెంబరు 27 ఆ టైం నుంచి స్నానం చేద్దాం మానేస్తాడంట. డిసెంబర్ 1 నుంచి గడ్డం గీసుకోవడం మానేస్తాడంట. నవంబర్ 1 నుంచి క్రాఫ్ వేయించుకోవడం మానేస్తాడంట. అదేం ఆనందం అని అడిగాను. అతను చెప్పిన మాట, అందులో ట్విస్ట్ ఉందంట. ఏంటి ఆ ట్విస్ట్ అంటే, జనాలకి 2 నెలల నుంచి క్రాఫ్ వేయించుకోకపోతే ఎలా ఉంటుంది? వాడు 4 రోజుల నుంచి గడ్డం తీసుకోకపోతే ఎలా ఉంటుంది? పెద్దోడే, చిన్నోడేం కాదు. సో అందరికి ఎలా కనబడతాడంటే ఓ పిచ్చోళ్ళ కనబడతాడు, లేకపోతే కొంచెం చిరాగ్గా కనబడవచ్చు. స్నానం చేయకపోతే చెమట వాసన కొడతా ఉంటే రే దూరంగా ఉండరా అనేటువంటి పరిస్థితి రావచ్చు. అయితే ఇలాగున ఉండి 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 జనవరి 1న క్రాఫ్ వేయించుకొని, తలస్నానం చేసి, గడ్డం గీయించుకొని, కొత్త బట్టలు వేసుకొని, సెంటు కొట్టుకొని, అప్పుడు అసలు బయటికి జనాలకి ఎలా కనబడతాడు? కొత్తగా కనబడతాడు. రే స్నానం చేసాడురా, రే గడ్డం గీసుకున్నాడురా, రే క్రాఫ్ వేయించుకున్నాడురా అని అందరిలో, రే నువ్వు భలే కనబడుతున్నావు, నీ బట్టలు బాగున్నాయి, నువ్వు బాగున్నావు అని అలాగా అనిపించుకోవడానికి ఇలాగ చేస్తా ఉన్నాడంట. ఆలోచన చేయండి, ఒక్కొక్కరిది ఒక రకమైనటువంటి ఆలోచన విధానం కదా. ఇక్కడ నూతన క్రియలు దేవాను జరిగించు అని మనం దేవునిని అడగాలి అనుకుంటే దానికి తగినటువంటి జీవితాన్ని కూడా మనం ఏం చేయాలన్నమాట? జీవించాలి. దానికి తగినటువంటి మార్పులు చేర్పులు కూడా మనం ఏం చేయాలి? మార్పులు చేసుకుంటూ మనము ఉండాలి. అప్పుడే దేవుడు చేసినటువంటి నూతన క్రియ అది మనకు కనబడుతుంది. ఆ తర్వాత దానిని మనము దేవునిని అడగొచ్చు. అప్పుడు దేవుడు దానిని మనకు తెలియజేస్తాడు అని వాక్యాల ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనమందరం ఉన్నాం. దేవుని యొక్క సన్నిధికి మనమందరం వచ్చాం. దేవుడు మనకు ఒక నూతన సంవత్సరం అనేది ఇచ్చాడు. కానీ కొంతమందికి ఇది మామూలు ఆదివారం లాగానే ఉంది. కొంతమందికి రెగ్యులర్గా ఒక వారం తర్వాత వారం ఎలాగైతే ఆదివారాలు వస్తాయో అలాగే కొంతమంది కంటిన్యూ అవుతున్నారు. కానీ నూతన సంవత్సరం, నూతన క్రియలు దేవుడు జరిగించాలి. నా జీవితంలో, నా కుటుంబములో దేవుడు నూతన క్రియ చేయాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? అందరికి ఉండొచ్చు ఆశ, అందరికీ అటువంటి ఆశ ఉండొచ్చు. అయితే అలాగున ఆశపడుతున్నటువంటి మనము ఆ ఆశకు తగినటువంటి మార్పులు చేర్పులు ఎంతమంది చేసుకోగలుగుతున్నారు? ఎంతమంది ఆ రీతిగా మార్పులు చేర్పులు చేసుకోగలుగుతున్నారు? దేవుని యొక్క వాక్యములో ఈ నూతన సంవత్సరం ఎలా ఉండాలి మనకి, ఈ నూతన సంవత్సరం ఎలా ఉండాలి మనకి అంటే కొన్ని విషయాలు, సమయం ఉన్నంత వరకు నేను కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, యెషయా గ్రంథము 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. పగ తీర్చుకున్న దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. చాలు. ఈ చదవబడిన వచనములో ఒక మాట మనకు కనబడుతూ ఉంది. ఎటువంటి సంవత్సరం అంట? దేవుని యొక్క వాక్యంలో కనబడుతుంది. విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. ఎటువంటి సంవత్సరం అంట? విముక్తి చేయదగిన సంవత్సరం.
రెండు విషయాలు చెప్తాను. 2023వ సంవత్సరం వరకు మన జీవితంలో, మన కుటుంబంలో ఒకవేళ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులతో, బలహీనతతో, లేకపోతే మరి ఏ కారణాలైనా కావచ్చు, ఏమైనా సరే మనలను పట్టి పీడించి దేవునిలో ఎదగకుండా, సంతోషంలో ఉండకుండా, సమాధానము లేకుండా అవి ఏమైనా మనలను వెనక్కి లాగాయేమో, అటువంటి వాటన్నిటి నుండి ఈ 2024లో మనకేం కావాలి? విముక్తి కావాలి. మనకి విముక్తి కావాలి. ఆ విముక్తి వచ్చినప్పుడే, ఆ యొక్క ఇబ్బందుల నుంచి మనము విడుదల పొందినప్పుడే, అటువంటి బలహీనతల నుంచి మనం విడుదల పొందినప్పుడే, అటువంటి కష్టాల నుంచి విడుదల పొందినప్పుడే మనము సంతోషముగా, సుఖంగా, సౌఖ్యముగా మనము ఉండగలుగుతాం. విముక్తి. పోయిన సంవత్సరంలో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, బలహీనతలు, వాటి నుండి మనకి విముక్తి రావాలి. రెండోది, 2 విషయాలు చెప్తున్నాను కదా. రెండోది విముక్తి. ఈ విముక్తి అనేది ఎక్కడంటే, ఒకవేళ మనము ఏమైనా కొన్ని విషయాలను విడిచిపెట్టవలసినవి ఉంటే, దేవునిలో ఎదగకుండా అడ్డుకుంటున్నటువంటివి అవి ఏమైనా కావచ్చు, అలాంటివి ఏమైనా మనము విడిచిపెట్టవలసి ఉంటే వాటి నుంచి మనము విముక్తి కావాలి. లేకపోతే వాటిని మనము విడిచిపెట్టి దేవునిలో నడవటానికి, దేవునిలో ఎదగటానికి, దేవునిలో బలపడటానికి మనము కొన్ని విషయాల నుండి విముక్తిని మనము పొందాలి, విడుదల అనేది పొందాలి అని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. యేసయ్యతో ఒక సందర్భంలో పేతురు గారు మాట్లాడుతూ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కనబడుతుంది ఈ మాట. ప్రభువా, నీ కోసం మేము ఏం చేసాం? సమస్తమును విడిచిపెట్టాం అనేటువంటి మాటను పేతురు యేసయ్య దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నిమిత్తం ఏం చేశాడంట? సమస్తమును విడిచిపెట్టా. సమస్తమును ఏం చేశాను? విడిచిపెట్టా. ఎవరి కోసం? దేవుని కోసం. ఎవరి కోసం? దేవుని కోసం. గమనించండి ఒకసారి. మరి మన జీవితంలో, మన యొక్క జీవితంలో దేవుని కోసం మనము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టగలుగుతున్నామా? విడిచిపెట్టగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. కొంతమంది తాగుడికి బానిసైపోతున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది ఈ మత్తు పదార్థాలకు బానిసైపోతున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది వ్యసనాలకు బానిసైపోతున్నటువంటి వారు ఉన్నారు. అలాగున రకరకాల విషయాలకు బానిసలవుతున్నటువంటి వారు ఉంటూ ఉన్నారు. వాటిని దేవుని నిమిత్తం విడిచిపెట్టగలుగుతున్నారా? దేవుని నిమిత్తం విడిచిపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆలోచన చేయండి. ఈ సంవత్సరం విముక్తినిచ్చే సంవత్సరంగా ఉండాలి. ఈ సంవత్సరంలో ఉండాలి, విముక్తినిచ్చే సంవత్సరముగా ఉండాలి. పోయిన సంవత్సరంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుండి, కష్టాల నుండి మనకు విముక్తి రావాలి. ఒకటి. రెండవది, మనము విడిచిపెట్టవలసినటువంటివి ఏమైనా ఉంటే వాటిని మనము విడిచిపెట్టే వారముగా ఉండాలి. రెండవదిగా ఆలోచన చేస్తే, యిర్మీయా గ్రంథములో 1వ అధ్యాయం, యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చూడండి. ఆ వాక్కు ప్రత్యక్షమగుచు ఉండెను. దేవుని యొక్క వాక్యములో చదువునటువంటి ఈ మాటను గమనిస్తే ఈ యొక్క వచనంలో కనబడుతూ ఉంది, యెహోవా వాక్కు ఏమవుతుందంట? ప్రత్యక్షమవుచు ఉన్నది.
నేను చెప్దాం అనుకున్నటువంటి మాట ఏంటంటే, ఈ 2024వ సంవత్సరం అనేటువంటి ఈ సంవత్సరం మనందరి జీవితంలో ఆయన వాక్కు ప్రత్యక్షమయ్యేటువంటి సంవత్సరముగా ఉండాలి. ఎలా ఉండాలి? ఈ 2024లో ఆయన వాక్కు మనకు ఏమవుతూ ఉండాలి? ప్రత్యక్షమవుతూ ఉండాలి. దేవుని వాక్కు ప్రత్యక్షం అవడం అంటే జనరల్గా ప్రత్యక్షమాయను అనేటువంటి మాట ఎప్పుడు వాడతాం? కనబడినప్పుడు కదా. ఇప్పుడు దేవుని వాక్కు మనకేమవ్వాలంట? ప్రత్యక్షం అవ్వాలి. ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఆయన వాక్కు ప్రత్యక్షమవుతూ ఉండాలి. అంటే ఈ 2024లో దేవుని వాక్కు ప్రత్యక్షం అవ్వటానికి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మనం సిద్ధంగా ఉండాలి. ఆ వాక్కు మనకు కనబడడానికి దానికి తగినటువంటి రీతిగా మనము సిద్ధపాటు చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కూడా అర్థం కావడానికి ఒక మాట చెప్తా. మనం ఏదైనా చదవాలి అన్నప్పుడు చీకటిగా ఉంటే చీకటిలో చదవగలుగుతామా? అందుకేం చేస్తాం? లైట్ వేసుకుంటాం. లేదా కొంతమంది లైట్ వేసినా కనబడదు, వాళ్ళకి ఏం చేయాలి? కళ్ళద్దాలు కావాలి. సో చదవడానికి వాళ్ళు ఎలా సిద్ధపడతారు? కళ్ళద్దాలు పెట్టుకొని సిద్ధపడతారు. కొంతమంది కళ్ళద్దాలు పెట్టినా ఇంకా మసకగా ఉంటుంది, అందుకని వాళ్ళు ఏం చేస్తారు? కళ్ళద్దాలు తీసి ఒకసారి దానిని తుడిచి మళ్ళీ పెట్టుకుంటారు, అప్పుడు చదవగలుగుతారు. కొంతమంది కళ్ళద్దాలు పెట్టి తుడిచి చేసినా కొన్నిసార్లు లైట్కి సరే కనబడక మళ్ళీ చదవడానికి అవకాశం ఉండదు, అందుకే వాళ్ళు ఏం చేస్తారు? లైట్కి ఆపోజిట్లో నుంచుని అప్పుడు చదవడం ప్రారంభిస్తారు. అంటే ఒకటి మనం చదవడానికి మనం ఎలాగైతే మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటున్నామో అదే రీతిగా దేవుని యొక్క వాక్కు మన జీవితంలో ప్రత్యక్షం అవడానికి కూడా మనం ఏం చేయాలి? దానికి తగినటువంటి రీతిగా మనము సిద్ధపరచుకుంటూ దానికి తగినటువంటి రీతిగా మనము మార్పు చేసుకుంటూ ఉండాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడాలి అంటే అనుదినము ప్రతిరోజు ఆయన వాక్యాన్ని మనం చదివేవారుగా ఉండాలి. ఆయన వాక్యం చదవకపోతే ఆయన మనతో మాట్లాడతాడు, అవునా కదా? ఆయన యొక్క వాక్కు మనము గ్రహించాలి అంటే, దేవుడు మనలతో మాట్లాడాలి అంటే ఆయన వాక్యని మనం చదవాలి కదా. కాబట్టి అనుదినము ప్రతిరోజు ఏం చేస్తూ ఉండాలి? మనము చదువుతూ ఉండాలి. 1. 2, ఆయన యొక్క వాక్యమును వినటానికి దేవుని యొక్క సేవకుల ద్వారా వచ్చుతున్నటువంటి ఆ మాటలను మనము గ్రహించడానికి ఆయన సన్నిధికి కూడా మనం ఏం చేస్తూ ఉండాలి? వచ్చేవారముగా ఉండాలి. ఆలోచన చేయండి. ఆయన యొక్క వాక్కు ప్రత్యక్షం అవ్వాలి అంటే అనుదినము వాక్యం చదవటం ఒక ఎత్తు అయితే, రెండవదిగా ఆయన యొక్క వాక్కును చెప్పేటప్పుడు జాగ్రత్తగా మనము వినాలి. అదేంటండి చదువుతున్నాం కదా సరిపోదా అంటే, ఇప్పుడు స్కూల్లో పాఠాలన్నీ కూడా బుక్లో ఉంటాయి, టెక్స్ట్ బుక్లో ఉంటాయి అందరికీ. ఆ బుక్స్ అన్నీ చదివేసుకోవచ్చు కదా, ఇంక ఉపాధ్యాయులు ఎందుకు? చదివేసుకుని ఎగ్జామ్స్ రాసేసి పాస్ అయిపోయి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోవచ్చు కదా. టీచర్స్ ఎందుకు? ఉన్నటువంటి ఆ పాఠాన్ని ఏం చేస్తున్నారు? ఉపాధ్యాయులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అవునా? అప్పుడు విద్యార్థులకు ఏమవుతుంది? అర్థమవుతుంది కదా. సో బైబిల్ ఉంది, మనం చదివేస్తున్నాం సరిపోతుంది కదా అనుకుంటే ఎలాగా? అది అర్థం కావాలి అంటే అది ఒకరి చేత వివరించబడాలి. సో ఆయన యొక్క వాక్కును వినటానికి, అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి ఆయన సన్నిధికి మనము వచ్చే వారముగా ఉండాలి. ఆలోచన చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన మందిరములో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు గమనిస్తే ప్రతి ఆదివారం వాక్యం అనేది చెప్పబడుతుంటుంది, ప్రతి శనివారం వాక్యం అనేది చెప్పబడుతూ ఉంది. అలాగే ప్రతి మంగళవారం స్త్రీల కూడికలో వాక్యం అనేది వివరించబడుతూ ఉంది. ప్రతి బుధవారం యవనస్తుల కూడికలో ఆయన యొక్క వాక్ అనేది వివరించబడుతుంది. ప్రతి నెల ఆఖరిన దేవుని యొక్క సన్నిధిలో కుటుంబ ఆశీర్వాద కూడికలో చెప్పబడుతూ ఉంది. అలాగే నేను మన చర్చ్ గురించి చెప్తున్నా, మన యొక్క మందిరములో మీటింగ్స్ రూపంలో అది 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు,
కావచ్చు, 4 రోజులు కావచ్చు, మీటింగ్స్ రూపంలో ఆ యొక్క వాక్ అనేది చెప్పబడుతూ ఉంది. డిసెంబర్లో క్రిస్మస్ రూపంలో ఆ యొక్క వాక్యము అనేది వివరించబడుతూ ఉంది. లేకపోతే ఇంకా ఏమైనా స్పెషల్ కూడికలు ఏమైనా ఉంటే అలాంటి స్పెషల్ కూడికల్లో కూడా ఆయన యొక్క వాక్ అనేది వివరించబడుతూ ఉంది. ఆలోచన చేయండి. అలాంటి వాక్కును మనము గ్రహించడానికి, అటువంటి వాక్కును మన జీవితంలో ప్రత్యక్షం అవడానికి మనం ఎంతవరకు సిద్ధపడుతూ ఉన్నాం? మనలో మనం ఎంతవరకు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉన్నాం? ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షపరచబడుతూ ఉంటే ఆ వాక్కుని మనము చాలామంది తెలియక మిస్ చేసుకుంటూ ఉన్నారు. కారణాలు ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ వాక్కును దేవుడు ప్రత్యక్షపరచు ఉంటే కొంతమంది ఏం చేస్తున్నారు? వాటిని మిస్ చేసుకుంటూ ఉన్నారు. అయితే మనం ఏం చేయాలంటే ఆ వాక్కును మనము దేవుడు ఏదైతే ఇస్తున్నాడో ఆ వాక్కును మనము గ్రహించి తెలుసుకొని ఇంకా లోతైనటువంటి అనుభవంలోనికి, ఆత్మీయముగా లోతైనటువంటి అనుభవంలోనికి మనము వెళ్ళగలిగే వారుగా ఉండాలి. అది దేవుడు తన వాక్కును మనకి ఇవ్వటానికి కారణం. మూడవదిగా ఇంకొక విషయాన్ని మనం గ్రహిద్దాం. ఆదికాండములో 26వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివితే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడే. చూడండి, దేవుని యొక్క వాక్యములు చదివినటువంటి ఈ వచన ప్రకారముగా ఇంకొక మాటను మనము ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరం ఫలములు ఇచ్చే సంవత్సరముగా ఉండాలి. ఈ సంవత్సరం ఎలా ఉండాలి? మనకి ఫలములు ఇచ్చే సంవత్సరముగా ఉండాలి. ఈ సంవత్సరం మనకి ఏమివ్వాలి? ఫలం ఇవ్వాలి. అదే మనకు ఫలం ఇవ్వాలి అంటే మనము కూడా ఫలించేవారిగా ఉండాలి. మనం కూడా ఎలా ఉండాలి? ఫలించేవారిగా ఉండాలి. ఈ 2024వ సంవత్సరం మనందరి జీవితాలలో, కుటుంబాలలో ఫలమునిచ్చే సంవత్సరముగా ఉండునుగాక. మన జీవితంలో ఈ 2024 ఫలభరితమైనటువంటి సంవత్సరముగా, ఏదో 2023 వరకు జరిగిపోయినాయి కాదు. అలా జరుగుతూ ఉంటే అది అసలు జీవితమే కాదు సరిగా. దేవుడు మనమందరము ఫలించాలని కోరుకుంటున్నాడు. మనమందరము ఫలములతో నిన్నవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగనే దేవుడు మనిషిని ఆశీర్వదించాడు కూడా. మొట్టమొదటి మాట దేవుడు మానవుడితో చెప్పింది ఏంటంటే, నువ్వు ఫలించి అభివృద్ధి పొంది. ఆలోచన చేయండి. అసలు మనం ఫలించు వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నువ్వు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. వాక్యాలు చెప్తా ఉన్నాయి. అయితే ఎంతమంది ఫలించేవారుగా ఉన్నారు? ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడు ఏమయ్యాడంట? 100 ఫలము. అయితే ఆ 100 ఫలం, అబ్బా నేను కూడా అలాగా ఫలించితే బాగుండు అనేటువంటి ఆలోచన విధానము, లేకపోతే అలాంటి ఉద్దేశము చాలా మందికి ఉంటుంది. కానీ ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? దానిని పొందుకోవటానికి వాక్యంలో చదువుతున్నాం, విత్తనము వేసి. ఏం చేశాడు? విత్తనము వేసి. ఆలోచన చేయండి. ఇక్కడ చాలా ప్రత్యేకత అనేది కనబడుతూ ఉంటుంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, మీరు 26వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదువుకుంటూ వస్తే ఆ కాలములో చాలా భయంకరమైనటువంటి కరువు వచ్చినటువంటి పరిస్థితులు. ఏమొచ్చింది? భయంకరమైనటువంటి కరువు వచ్చినటువంటి పరిస్థితులు. కరువు అంటే తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు, మనం జీవించడానికి కావలసినవి ఏమీ కూడా లేనటువంటి పరిస్థితులు. ఎక్కడైనా ఒక గుప్పుడు మెతుకులు దొరికితే తిని కడుపు నింపుకుందాములే అనేటువంటి రోజులు.
కానీ అలాంటి పరిస్థితుల్లో, అలాంటి స్థితిలో కూడా ఇసాకు ఏం చేశాడంట? విత్తనము వేశాడు. అదే ఇంకొకడైతే, ఒరే ఆ విత్తనాలు వేసేస్తే మనకి రేపు తింటకి ఏముంటుంది అనేటువంటి ఆలోచనతో విత్తనము వేయటానికి కూడా ఎవరి ముందుకు వచ్చేవాడు కాదేమో. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఇసాకు ఏం చేశాడు? విత్తనము వేసి. ఆలోచన చేయండి. కొన్నిసార్లు మనం ఫలించాలని మనం కోరుకుంటున్నాం, మంచిదే. కానీ నువ్వు ఫలించాలి అంటే దానికి నువ్వేం చేయాలి? విత్తనం వేయాలి. నువ్వు విత్తనం వేయకుండా నేను ఫలించాలి అంటే ఎలా? ఇంకో మాట చెప్తున్నా, నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు, నో డౌట్. దేవుడు విక్రింపబడడు. నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటనే నీవు కోస్తావు. మామిడికి విత్తనం వేసేసి ఆ మామిడికి విత్తనం వేసిన తర్వాత సపోటాలు రావాలంటే ఎక్కడ కుదురుద్ది? మనం అరటి చెట్టు చాలా తక్కువలు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అరటి మొక్కను మనం నాటేసి ఖరీదైనటువంటి డ్రాగన్ ఫ్రూట్ రావాలి అంటే ఎక్కడి నుంచి వచ్చేద్ది? నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే నువ్వు కోస్తావు. పరమగీతాల్లో ఒక మాట ఉంటుంది, చదువు చూడండి. పరమగీతములో 4వ అధ్యాయం 16వ వచనం. పరమగీతములు 4వ అధ్యాయం 16వ వచనం. నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక, తనకి ఇష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. ఆలోచన చేయండి. ఈ పరమగీతముల గురించి మనం చదువుకుంటూ ఉంటే, ఈ పరమగీతాల గురించి మనం ఆలోచన చేస్తే, ఒక వరుడు గురించి వధువు గురించి పోల్చబడినటువంటి రీతిలో రాయబడిందే ఈ పరమగీతములు. ఇది ఒక వరుడితో ఒక వధువుతో పోల్చబడిన రీతిగా రాయబడినది ఈ పరమగీతములు. ఇప్పుడు ఈ యొక్క వరుడు ఎవరు అంటే యేసు ప్రభువుగా చెప్పబడుతూ ఉంది. వధువు ఎవరు అంటే సంఘముగా చెప్పబడుతుంది. అయితే ఈ యొక్క వధువు ఏమని మాట్లాడుతుంది? గాలి రావాలంట, ఉత్తర వాయువు నుంచి లేకపోతే దక్షిణ వైపు నుంచి గాలి రావాలంట. ఈ వచ్చినటువంటి గాలి ఏం చేయాలంట? ఉద్యానవనము మీద విసురుడి అంటే ఆ తోటలో విసరాలి. తోట అంతా కూడా ఊగిపోవాలి. గాలికి చెట్లు ఊగుతాయి కదా, అలాగా తోట అంతా కూడా గాలికి ఊగిపోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? దాని పరిమళములో వ్యాపింపచేయుడి. ఆలోచన చేయండి. ఆ యొక్క పరిమళములు అంటే తోటలో కొన్ని మంచి పువ్వులు ఉంటాయి. కొన్నిసార్లు అబ్బా ఆ వాసన మామూలుగా ఎంత బాగుంటుందో. చాలామంది సంపంగి పువ్వును అనుకుంటూ కూడా అది ఎంత మంచి వాసన వస్తుందో. కొంతమందికి జాజి పూలు అంటే ఎంత వాసనో, ఎంత ఇష్టమో. కొంతమంది మల్లెపూలు అంటే ఎంత ఇష్టమో. ఆ వాసన తగిలేసరికి అబ్బా మైండ్ ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో కొంతమందికి. ఒకసారి గోవా వెళ్ళినప్పుడు మేము మా కుటుంబంతో అక్కడ ఒక గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ ఏంటంటే స్పైసెస్ గార్డెన్ అంటారు. అంటే మనం బిర్యానీ వండుకున్నప్పుడు మనం వాడేటువంటి మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క తోటలో ప్రత్యేకంగా ఓన్లీ మసాలాలు మాత్రమే పెంచుతారు. మసాలాలకు సంబంధించినటువంటి చెట్లను మాత్రమే. అవి ఒరిజినల్ ఏమో ఆ చెట్టు దగ్గర వరకు వెళ్ళవసరం, అంత దూరంలో ఉండగానే అబ్బా లవంగాల వాసన వచ్చేస్తూ ఉంటుంది, జాజికాయ వాసన వచ్చేస్తూ ఉంటుంది, లేకపోతే చెక్క, దాల్చిన చెక్క ఆ వాసన వచ్చేస్తూ ఉంటుంది. అబ్బా అందులో వచ్చి బయట రావడానికి మా వల్ల ఆలోచన చేయండి. ఇక్కడ వాక్యంలో ఆమె చెప్తున్న మాట, ఆ యొక్క పరిమళములు ఏం చేయాలంట? వ్యాపింపజేయుడి. తర్వాత అంటున్నటువంటి మాట, నా ప్రియుడు తన అంటే సొంత,
తన సొంత ఉద్యానవనమునకు వచ్చునుగాక. నా పక్కడి పొలంలో కాదు, లేకపోతే నా ఎదుటోడి పొలంలో కాదు, నా వెనకాల ఉన్న పొలంలో కాదు. ఎవరి దాంట్లోకి రావాలంటే తన ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. తనకు ఇష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. నువ్వు వచ్చి నీకు ఇష్టమైన ఫలములు ఏమున్నాయో అవి తిను అన్నట్టుగా ఈమె మాట్లాడుతూ ఉంది. ఆలోచన చేయండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వధువు సంఘానికి సాదృశ్యం అని చెప్పాను, వరుడు యేసయ్యకు సాదృశ్యం అని చెప్పాను. అంటే ఈ యొక్క వాక్య ప్రకారంగా అర్థం చేసుకుంటే యేసు ప్రభుల వారు మన ఉద్యానవనమునకు వచ్చి, అంటే మన ఆత్మీయ జీవితంలోనికి వచ్చి, మన ఆత్మీయ జీవితంలో ఆయనకు ఇష్టమైన ఫలములను అతను ఏం చేయాలంట? భుజించునుగాక. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఈ 2024వ సంవత్సరం ఫలభరితమైన సంవత్సరముగా, ఫలించేటువంటి సంవత్సరంగా ఉండడం అంటే మనము ఎలాంటి ఫలాలు ఫలిస్తూ ఉన్నాం, మనము ఎటువంటి ఫలములను ఫలించగలుగుతూ ఉన్నాం, మన జీవితంలో ఆయనకు అనుకూలమైన, ఆయనకు ఇష్టమైన, ఆయన తినగలిగే ఫలములు మన జీవితంలో మనం ఫలించగలుగుతున్నామా? గమనించండి. చాలామంది వాళ్ళకి ఇష్టమైంది కదా మనకిష్టమైంది చేయటానికి ఇష్టపడుతుంటారు. కొంతమంది తల్లులను, భార్యలను గమనించండి. వాళ్ళకి ఇష్టంగా ఉన్నా లేకపోయినా తన పిల్లల కొరకు, తన భర్త కొరకు వాళ్ళకి ఏదైతే ఇష్టమో దానిని సిద్ధపరచి ఇంటిలో వాళ్ళకి పెట్టి వాళ్ళు తింటూ ఉంటే, వాళ్ళు సంతోషిస్తూ ఉంటే, వాళ్ళ సంతోషాన్ని చూసి వీళ్ళు ఆనందించడానికి ఎంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారో. ఎక్కడో అక్కడక్కడ ఎప్పుడెప్పుడో ఎవరినో కానీ గమనించు, అబ్బాయి నా భర్త తింటే తినాలి, అది మానేసాడు, నా పిల్లలు తింటే తినాలి, మానేశాడు, నాకెందుకు, నాది నేను తింటే చాలు అని చెప్పి వీళ్ళే తినేసేటువంటి వాళ్ళ తల్లులు, భార్యలు ఎక్కడో కానీ కనబడరు కదా. మ్యాక్సిమం ఎక్కువ శాతం తన భర్తకి, లేకపోతే తల్లిదండ్రులకి, లేకపోతే పిల్లలకి, వాళ్ళకి అనుకూలమైన ఇష్టమైన వంటలు చేసి వాళ్ళకి పెట్టి వాళ్ళు తిని సంతోషిస్తే వాళ్ళని చూసి వీళ్ళు సంతోషించి చాలామంది వాళ్ళు సంతోషిస్తే కడుపు నిండిపోద్ది. అవునా? ఒకవేళ లోపల ఆకలేసినా తన భర్త కానీ పిల్లలు కానీ ఇంకా కావాలి, ఇంకా కొంచెం పెట్టంటే తిను, నాకు ఆకలి వేయట్లేదులే అని పెట్టేసేటువంటి తల్లులు, భార్యలు ఎంతమంది కనబడరు? ఆలోచన చేయండి సార్. మనం ఇప్పుడు ఎలా ఉండాలంట? మన ప్రియుడు అంటే యేసు ప్రభుల వారికి ఇష్టమైన ఫలములను మనం కలిగిన వారు ఉండాలి. మనము కలిగిన వారు ఉండాలి. ఆయనకి ఇష్టమైన ఫలాలు, నీకు ఇష్టమైన ఫలాలు కాదు. ఆయన ఏం తింటాడో నీకు తెలీదు, ఆయన ఏం కోరుకుంటాడో నీకు తెలీదు. ఆయనకు ఆ ఛాన్స్ మనము ఇచ్చేవారుగా ఉండాలి. అలా ఉంటున్నామా? అటువంటి ఫలాలు ఫలించేటువంటి స్థితిని మనం కలిగి ఉన్నామా? ఉంటే మంచిది. లేకపోతే ఇప్పుడు ఫలించడానికి ఏం చేద్దాం? మనల్ని మనము సిద్ధపరచుకుందాం, మనల్ని మనము మార్పులు చేర్పులు చేసుకుందాం, మనల్ని మనము దానికి తగినటువంటి రీతిగా మనల్ని మనము మలుచుకుందాం. 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఈ 2024వ సంవత్సరం విముక్తినిచ్చే సంవత్సరంగా ఉండాలి. రెండోది ఏం చెప్పాను? దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యే సంవత్సరముగా ఉండాలి. మూడోది ఏం చెప్పాను? ఫలములను ఇచ్చే సంవత్సరముగా ఉండాలి. 10 పాయింట్లు సిద్ధపడ్డాను నేను, 3 చెప్పగలిగా. వీలైతే నెక్స్ట్ సండే వీటిని కంటిన్యూ చేస్తాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ నూతన సంవత్సరంలో మనం దానికి తగ్గట్టుగా మన యొక్క జీవితాలను సెటరేట్ చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఆయన యొక్క శరీరమును, రక్తమును స్వీకరించడానికి ఈ సమయాన్ని సిద్ధం చేసుకుందాం. అందరూ కూడా మోకరించవలసిందిగా ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఆయన యొక్క రక్తమును, ఆయన యొక్క శరీరమును తీసుకోవటానికి మనమందరము సిద్ధపడి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన పూర్వకముగా యొక్క కార్యక్రమం పాల్గొందాం. అందరూ కూడా మోకరించండి. దేవుని యొక్క శరీరమును, రక్తమును తీసుకోవటానికి ఈ సమయాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.
ఇప్పుడు తలలో ఉంచండి, కర్ణం మూసుకోనండి. మహోన్నతుడ గొప్ప దేవాని ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మా జీవితాలలో నూతన సంవత్సరం అనేటువంటి ఈ 2024 సంవత్సరంను మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రీతిగా ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి ఆదివారమున నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ శరీరమును నీ యొక్క రక్తమును మీరు స్వీకరించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మన ముఖ్యముగా దేవా విన్న వాక్యాన్ని బట్టి మా హృదయాలలో దేవా మేమందరము ఈ నూతన సంవత్సరంలో మేము ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి అనేటువంటి రీతిగా మమ్మల్ని మేము మార్చుకొని, సిద్ధపాటు చేసుకొని, సరి చేసుకొని మేము జీవించడానికి, నడవటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. అలాగే దేవ మీరు దీవించిన విధానాన్ని బట్టి, ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకల అర్పణాలను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరి నూరొద్దులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో అనుకోని రీతిగా దేవా మరి నీ బిడ్డలు ముప్పుడి రాజు గారిని దేవా మా సన్నిధికి, దేవా మా మధ్యకు మీరు నడిపించే విధానాన్ని బట్టి వందనాలు. దేవా నీ యొక్క కృప లేకపోతే దేవా మరి ఈ రోజున ఆయనకు దేవా ఈ అవకాశం వచ్చేది కాదు అని నమ్ముతూ ఉన్నాం. అయితే దేవా నీ యొక్క సహాయం కోరుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయుచున్నాం. ఆయన జీవితంలో ఈ ప్రజల మధ్య నీ చిత్తము జరుగునుగాక. దేవా నీ యొక్క సహాయము ఆయన మీద ఉండునుగాక. దేవా నీ కృప ఆయన యొక్క ఉద్దేశాల మీద, ఆయన యొక్క ఆలోచనల మీద ఉండునుగాక. దేవా నీ కృపలో భద్రపరచమని, నడిపించమని, దేవ సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. ఈ వారంలో జరగబోయే ప్రతి పనిపాట్ల ఆరోగ్య విషయాల్లో దేవ నీ బిడ్డల ప్రతి ఒక్కరికి సహాయం దయచేసి నీ మేలుతో నింపి ఈ వారంలో జరగబోయే ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొని నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి సహాయం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నామని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము, సహాయము, కాపుదల, భద్రత, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలను మనందరికను, అలాగే ఈ జనవరి నెలలో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న బిడ్డలకు, అలాగే నీ సహాయాన్ని కోరి వచ్చిన ముప్పుడి రాజుగారికి, వారి యొక్క ఆలోచనకు, వారి యొక్క ఉద్దేశములకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.